రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక 100 రూపీస్ దగ్గర ఒక స్టాక్ బై చేసాం. ఆ 100 రూపీస్ స్టాక్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఒక 10 రూపీస్ అనుకున్నాం. అంటే మనము అప్రాక్సిమేట్లీ కొంత అమౌంట్ అందులో పెడితే మన స్టాప్ లాస్ వచ్చి ఒక 1000 రూపీస్ అనుకో. మన టార్గెట్ వచ్చేసి మినిమం టు మినిమం 2000 to 5000 ఉండాలి. అంటే 1:2 or 1:3 or 5. ఇది మ్యాక్సిమం ప్రాఫిట్ చేయడానికి దారి. నేను కొత్తోడు నేనేం చేస్తాను అని చెప్పి లోపలికి వచ్చి నువ్వు లాస్ 1000 రూపీస్ తీసుకొని ప్రాఫిట్ నువ్వు 500 దగ్గరే బుక్ చేసుకుంటే అది ఎటు తిరిగి నువ్వు లాస్ లో ఉన్నట్టే ఎండ్ ఆఫ్ ది డే. అది రిస్క్ మేనేజ్మెంట్ కాదు. నీ రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లుండాలంటే నీ స్టాప్ లాస్ అనేది 1000 రూపీస్ అయితే నీ ప్రాఫిట్ అనేది మినిమం 2000 ఉండాలి. అంటే నువ్వు పోగొట్టుకున్న దానికి 1% ఎక్కువనే ఉండాలి. అప్పుడు గానీ నువ్వు ప్రాఫిట్ లోకి రాలేవు. అండ్ రోజు ట్రేడ్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నేను కంపల్సరీ ట్రేడ్ చేయాలి అవసరం లేదు. మార్కెట్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. దాని తర్వాత దాని బిహేవియర్ని అర్థం చేసుకోండి. అసలు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, అది పైకి ఎందుకు వెళ్తుంది, అది కిందికి ఎందుకు వస్తుంది, రెడ్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోకుండా ఏం కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను పెట్టేస్తాను చేసేస్తాను అంటే మీ ఇష్టం. థ్యాంక్ యూ.